అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే సుమారు 1.5 year నుంచి మొదలైన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఒక 2 నిమిషాలండి. 50 సంవత్సరాల క్రితం 2 ముఖ్య అధ్యాయాలు మొదలయ్యాయండి. ఒకటి తెలుగు సినీ పరిశ్రమలో, రెండోది తెలుగు పత్రికా ప్రపంచంలో. అవే ఈనాడు, ఇంకా ఉషా కిరణ్ పిక్చర్స్. సో ఈ 50 సంవత్సరాల్లో సుమారు 70 మందికి పైగా కొత్త టెక్నీషియన్స్ని లాంచ్ చేసి అందులో 30కి పైగా దర్శకులు ఉన్నారండి. సో అలాంటి అధ్యాయంలో ఒక కొత్తది ఈటీవీ విన్ 2 సంవత్సరాల క్రితం మొదలైంది. అందులో లాంచ్ అవ్వబడబోతున్న 15వ దర్శకుడు జోసెఫ్ అండి. కంగ్రాచ్యులేషన్స్ జోసెఫ్. సో ఈ 2 సంవత్సరాల్లో ఈటీవీ విన్ ఏం సాధించింది అంటే, అరే ఆడియన్స్ అందరూ అంటున్నారు చాలామంది, అరే మీరు థియేటర్లో రావాల్సిన సినిమాలు ఓటీటీలో చేసేస్తున్నారు అంటున్నారు. తర్వాత ఓటీటీలో వచ్చిన సినిమాల్ని వాళ్ళే థియేటర్కి తీసుకెళ్ళి దాంట్లో హౌస్ఫుల్ బోర్డులు వేసేంత వరకు తీసుకెళ్తున్నారు. సో ఇంతకంటే కొత్తగా చెప్పక్కర్లేదు ఈటీవీ నేను సాధించబోతుంది అనేది. ఇదంతా కారణం, వీటన్నిటికీ ముఖ్య కారణం శ్రీ బాపిరెడ్డి గారు, శ్రీ సాయికృష్ణ గారు అండ్ ద ఎంటైర్ యంగ్ ఈటీవీ క్లాన్ అండి. సో యావరేజ్ ఏజ్ ఇస్ 27, ఇదివరకు 25 and 2 years ఓల్డ్ అయిపోయారు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ అందరి కాంట్రిబ్యూషనే, ఒక 90s అయినా, ఒక వీరాంజలి విహారయాత్ర అయినా, మొన్న వచ్చిన తెలుగు సెన్సేషన్ అనగనగా అయినా, రాబోతున్న ఓటీటీలో మేము అనుకుంటున్న ఆల్ ఇండియన్ రికార్డ్ కొట్టబోతున్న ఆల్ ఇండియా ర్యాంకర్స్ కూడా. సో ముఖ్యంగా ఇది జరగడానికి కారణం 2 వ్యక్తులండి. ముఖ్యంగా ఒకటి సుహృత్ డోంట్ యాక్ట్, సో వినమ్రత నటిస్తున్నాడు. సో కిషోర్, వీళ్ళిద్దరూ దీన్ని ఫైండ్ చేసి క్యూరేట్ చేసుకొని తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత సింగిల్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ ఇవాళ. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్, బట్ ఇవన్నీ మొదలవ్వాలంటే ఒక పునాది ఉంటుంది. ఆ పునాదికి కారణమైన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. యా. అండ్ సందీప్ రాజ్, మా అందరికీ ఓపెన్గా చెప్తున్నాం, మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ సందీప్ రాజ్ సుహాస్. 2015లో ఓటీటీ అనేది లేదు, యూట్యూబ్ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ 1 million రికార్డుల కోసం కొట్టుకుంటున్న సమయాలు అవి. అలాంటి టైంలో యూట్యూబ్ అంటే గొడవలే కాదు, అందులో కొత్త కంటెంట్ చేయొచ్చు, క్రియేటివ్ కంటెంట్ చేయొచ్చు, అక్కడి నుంచి డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది సందీప్ రాజ్ అండ్ సుహాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరు మొదలెట్టిన ఇన్స్పిరేషన్ని మేమందరం తీసుకొని ముందుకెళ్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సందీప్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. అండ్ వన్ మోర్ పర్సన్, జోసెఫ్ క్లింటన్. జోసెఫ్ అతి తక్కువగా మాట్లాడి అతి ఎక్కువగా పనిచేసే వ్యక్తి. ఎందుకంటే సక్సెస్ ఇది ఖచ్చితంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది. నిలబడిన తర్వాత ఇతను కనిపించాడు, ఎందుకంటే అంత వెనకలు ఉండే వ్యక్తి, బట్ అందరినీ నడిపించే వెనకలుండే ఒక పవర్ లాంటాడు. సో థ్యాంక్ యూ జోసెఫ్. ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎయిర్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ క్రోర్స్ అండ్ క్రోర్స్. ఈ మధ్య మా దర్శకులందరూ పెద్ద పెద్ద సంస్థల్లో అడ్వాన్సులు తీసుకుంటున్నారు, విచ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్. జోసెఫ్ కోసం ఒక చెక్ రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఆల్ 5 బ్యూటిఫుల్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ భాను మా నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తున్నాడండి. దాంట్లో వేరే రకం చూస్తారు, బట్ భాను దీంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చదువుకోవాలని కోరుకొని పేరెంట్స్ ఉండరు, ఏం చదువుతానులే అనుకొని పిల్లలంటూ ఉండరు, ఇంటర్ డేస్ ఎంత బాగుండేవిరా అని గుర్తు తెచ్చుకొని మనుషులు అంటూ ఉండరు. అలాంటి వెనక్కి తిరిగి తలుచుకున్నప్పుడు బాగా రిలేట్ అయ్యే క్యారెక్టర్స్లో భానుది ఒకటి. ఎందుకంటే 10th తర్వాత ఏదో చేద్దామని ఏమీ చేయకుండా ఏం చేయాలో తెలుసుకునే ప్రాసెస్లో ఒక పాత్ర ఉంటుంది. అలాంటి పాత్ర మాది అందరిది కాబట్టి భాను థ్యాంక్ యూ. ఇమ్రాన్ జైతీర్థ, so they will be called by their names after the release of this series. All the very best Imran, Jaitirtha, thank you. And Roshan, the superstar in making, congratulations on the quote and advance congratulations on the streak. Yeah. And Jeevan garu, నమస్తే అన్న. దీంట్లో ఒక కొత్త పదాన్ని ట్విస్ట్ చేశారండి, బొంబ క్లాట్ అని. ఆ బొంబ క్లాట్ ఏంటి, అదేంటి, మెడలో క్లాటా లేకపోతే ఇంకొకరి క్లాటా అనేది ఆయనే చెప్తారు, దానికి సంబంధించింది. ఆఫ్టర్ దిస్ ఆ పదాన్ని బాగా వింటూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఆయన ఇచ్చిన పదమే, రాసింది కాదు, బొంబ క్లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లోలోనే వజ్రాలు పడుతూ ఉంటాయండి. అండ్ కమింగ్ టు సింజిత్ బాయ్ ప్లీజ్ కమ్. యాక్టింగ్ ఎందుకు బాయ్, ఎందుకు
లాస్ట్ 22 డేస్గా యావరేజ్ ఒక రోజు పడుకుంది 2.5 hours. నేను జోక్ చేయట్లేదండి. 7 ఎపిసోడ్స్కి కంపోజిషన్, మిక్సింగ్, మాస్టరింగ్, ఎవ్రీథింగ్ లాస్ట్ 22 days డెవలప్ చేశాడు తను. సో ఫాలోడ్ బై సంతోష్, మిక్సింగ్ ఇంజనీర్. ఎయిర్ అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఈ ప్రాజెక్ట్ మాట్లాడిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్లో మ్యూజిక్ చేయడం, మిక్సింగ్ చేయడం చాలా టఫ్ అండి. ఎందుకంటే టెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంబియన్స్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో దీస్ 2 people ఆర్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సంతోష్ భాయ్, సింజిత్ భాయ్, థ్యాంక్ యూ. ఒకప్పుడు సింజిత్ ప్రసాద్ ఐమాక్స్ బయట రివ్యూస్ చెప్పేవాడు, చాలా పాపులర్ యూట్యూబ్లో. దీనికి కూడా రివ్యూ చెప్పాలని కోరుకుంటున్నా. అండ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్ పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. ఈజ్ పార్ట్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్ లైక్ రాజా సాబ్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ మినిట్లో he accepted our request and he's one of the biggest support system. And same is with Manoj. Thank you Manoj. Takku sarlu kalsina very good occasions lo kalsam. Thank you so much.